అని ఓ ఫిరుకు నేను అప్పగిస్తున్నాను. దగ్గరికి రండి తల్లి, మైక్. థ్యాంక్ యూ అంకుల్. ఫస్ట్లీ ఐ వుడ్ సే హ్యాపీ సబాత్ టు వన్ అండ్ ఆల్. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సబాత్ షలోమ్. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. అయితే మీ అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ హానర్ టు స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలోహిం. అయితే ఎలోహిం సమక్షంన ఇక్కడ నిల్చోవడం నాకు చాలా గొప్ప ఘనంగా ఉంది. So firstly I would say I am not worthy to come under the Elohim roof. అయితే ముందుగా చెప్పాలంటే నాకు ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడే అర్హత లేదు. So Elohim gave me a great opportunity. అయితే కానీ తండ్రి నాకు ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. Glory to Elohim. అయితే తండ్రికే మహిమ కలుగును గాక. I'll say hallelujah. Hallelujah. And I would thank Uncle Janardhan uncle and Dayakar Anna for giving me this opportunity. అలాగే నేను జనార్దన్ అంకుల్ కి దయాకర్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. So today our topic is about faith. అయితే ఈ రోజు మనం విశ్వాసం గురించి తెలుసుకుందాము. And kinds of faith, varied kinds of faith. ఇంకా మనము కొన్ని బైబిల్లో ఉన్న రకాలు, విశ్వాసంలోని రకాల గురించి తెలుసుకుందాం. And faith during hardships. ఇంకా కష్టకాలమందు ఎట్టి విధంగా విశ్వాసం ఉండాలో తెలుసుకుందాం. I think most of them know about this topic, but I would like to elaborate a little bit. అయితే ఇక్కడ ఉన్న చాలా అందరికి కూడా విశ్వాసం అంటే ఏంటో తెలుసు, కానీ దాని గురించి నేను కొంచెం కొద్దిగా వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. So before heading to the topic, I would like please read Hebrews chapter 11 verse 1 and verse 6, verse 10 and verse 13. అయితే ముందుగా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము, 6వ వచనము, 10వ వచనము, 13వ వచనం ఎవరైనా చదవండి. హెబ్రీయులు 11 మొదటి వచనము, 6వ వచనము, 10, 13. Yeah, please. నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకును రుజువునై ఉన్నది. విశ్వాసము లేకుండా ఎలోహింకి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎలోహిం యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఏలయనగా ఎలోహిం దేనికి శిల్పియు నిర్మకారకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. So thank you sister. So I would request Uncle Janardhan uncle to pray. అయితే జనార్దన్ అంకుల్ ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇసాకు, యాకోబుల ఎలోహిం, ఎలోహి ఇజ్రాయెల్, ఇదిగో నాయన యవనములో ఉన్న నీ కుమారుడు ఓఫీరు నిలబడి ఉంటుండగా మీరే తనను నిలబెట్టండి, తనను మీ బూరగా మీ సాధనముగా వాడుకోనండి నాయన. నీతిని అనుసరించే తల్లిదండ్రుల గర్భమున ఇమ్మానుయేల్ లతా చెలమక గర్భమున జన్మించిన కుమారుణ్ణి గర్భంలోనే మీరు ప్రత్యేకపరుచుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు అయ్యా. మరి మీరు తగిన సమయమందు తగిన కాలమందు తనను హెచ్చించడానికి, తనను నిలబెట్టుకొని వాడుకోవడానికి మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో నాయన ఉద్యోగ రీతిగా నాయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబునిచ్చారు. ఈ దినమున తండ్రి ఈ పరిశుద్ధ సమాజంలో చేరి, పరిశుద్ధుల మధ్యలో చేరి దూతల గణముతో కలిసి స్తుతిస్తుంటుండగా నాయన కుమారుడు నిలబడి ఉంటుండగా మీరే తనను మీ ఆత్మతో అభిషేకించండి, మీ బూరగా వాడుకోనండి, మీ సాధనముగా వాడుకోనండి, మీ మ్రానుచాటును మరుగుపరచుకోండి. మీ రక్త ప్రోక్షణ ద్వారా మీరే తనతో మాట్లాడమని ట్రాన్స్లేట్ చేస్తున్న తన చెల్లెలైన చిన్నారిని కూడా మీ ఆత్మతో అభిషేకించుకొని బిడ్డలిద్దరి ద్వారా మీరు మహిమ తెచ్చుకోనమని, వినగలిగే చెవులను గ్రహించే హృదయాలను మీరు మాకు ఇచ్చినారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. So what is faith? అయితే విశ్వాసం అంటే ఏంటి? So according to Hebrews chapter 11 verse 1, faith is a confidence in what we hope for. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం ప్రకారము విశ్వాసము అంటే నిరీక్షణ, మనం కలగబోయే దాని గురించి నిరీక్షించడము. And assurance about what we do not see. ఇంకా మనం చూడని దాని గురించి ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉండడము. So according to Corinthians, 2 Corinthians chapter 5 verse 7 says, ఇంకా 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారము says we live by faith not by sight. In Telugu Bible it is chapter 5 verse 6. అయితే తెలుగు బైబిల్లో అది 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. మనం చూసిన దాని ప్రకారం కాదు, కానీ విశ్వాసం మూలంగా మనం నిలిచి ఉన్నాము అని ఉంటుంది. So we believe and hope in what we do not see.
అయితే మనము దేన్ని విశ్వసిస్తాము అంటే దేనిపైన నిరీక్షణ కలిగి ఉన్నామంటే మనం చూడని దానిపైన విశ్వసించి నిరీక్షణ And కలిగి in the ఉన్నాము. same chapter, Hebrew chapter 11 verse 6 says, ఇంకా అదే హీబ్రూలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో faith is believing in Elohim existence, అయితే విశ్వాసం అంటే ఏంటి అంటే మన ఎలోహిమైన తండ్రి ఉన్నాడు అని నమ్మడము. that he rewards those who seek him. ఇంకా ఆయనను వెతుకువారిని ఆయనే బహుమానం కలుగజేస్తాడు అని విశ్వసించడము. As we read in Hebrews chapter 11 verse 10 and 13, ఇంకా అదే మనం చదువుకున్న హెబ్రీలు రాసిన పత్రిక 11, 13 ఇంకా 16 వచనాలు చూసినట్లయితే 10 and 13. 10 ఇంకా 13 వచనాలు We చూసినట్లయితే understand as Abraham looking forward faith in our lives. అయితే మనకు అక్కడ ఏం కనిపిస్తుందంటే అబ్రహాము ముందు దృష్టి కలిగి ముందు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. And worshipping Elohim ever after we do not receive the promised things right away. అయితే అబ్రహాము వాగ్దానం పొందుకుంది ఆయన వెంటనే పొందుకోనప్పటికి కూడా ఆయన విశ్వసించి తండ్రిని ఆరాధించాడు. In short, faith is a hope, assurance about what we do not see. అయితే క్లుప్తంగా చెప్పాలి అంటే విశ్వాసం అంటే ఏంటి అంటే నిరీక్షణ మనం కలగని దాన్ని కూడా కలుగుతుంది అని విశ్వసించి నమ్మడము. Believe that Elohim exists, blesses us, looking forward to him and worshiping him in all the time in every situation. ఇంకా విశ్వాసం అంటే ఏంటి అంటే తండ్రి ఉన్నాడు అని నమ్మడము, ఆయన మనం అడిగినప్పుడు ఆయన వెతికినప్పుడు మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు అని నమ్మడము, ముందు దృష్టి కలిగి ఆయన ఇచ్చిన వాగ్దానంలో ప్రతి సమయంలోనూ ప్రతి క్షణంలోనూ మన తండ్రిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరాధించడము. Hebrews chapter 11:6 says, without faith it is impossible to please him. ఇంకా హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ విశ్వాసం లేకుండా మనం ఎలోహింకి ఇష్టలై ఉండుట అసాధ్యము అని So ఉంటుంది. by faith we'll please Elohim. అయితే మనం విశ్వాసం కలిగి ఉంటే మనం తండ్రికి ఇష్టలుగా As our ఉంటాము. ancestors, forefathers has been faith towards Elohim and Elohim got pleased and Elohim blessed them. అయితే ఎట్టి విధంగా అయితే మన పితరులు తండ్రికి విశ్వాసం చూపించి తండ్రికి ఇష్టలుగా ఉన్నారో ఆ ఇష్టలుగా ఉన్నప్పుడు తండ్రి వారిని ఆశీర్వదించాడు. Let us quickly see the different types of faith in Bible. అయితే మనం బైబిల్లో ఎట్టి విధమైన విశ్వాసం ఉన్నాయో మనం దాని గురించి కూడా చూసుకుందాం. We'll move ahead with saving faith. Ephesians chapter 2 verse 8. అయితే ముందుగా మనము రక్షణ ద్వారా కలుగు విశ్వాసం గురించి చూద్దాము. Can someone read? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఎలోహిం వరమే. Yes, for it is grace you have been saved through. అయితే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే మనం విశ్వాసం ద్వారా మనము తండ్రి యొక్క కృప ద్వారా మనం పొందుకున్నాము అని ఉంటుంది రక్షణ. This is not your own doing, it is gift of Yah. అయితే మనం పొందుకున్న ఈ కృప అనేది మన క్రియ బట్టి వచ్చింది కాదు, అది తండ్రి యొక్క బహుమానము. So none of us before believing Messiah were righteous. అయితే యాషు మెస్సీని విశ్వసించని వారు ఎవరు కూడా ముందుగా అంటే తండ్రిని విశ్వసించకుండా ఎవరు నీతిమంతులు కాలేరు. Just because we have believed in Messiah, because of his mercy and love, we have received grace as a gift. అయితే మనం మెస్సీని విశ్వసించినందున ఆయన కృప ద్వారా ఆయన దయను బట్టి ఆయన ప్రేమను బట్టి మనం ఈ కృపని బహుమానంగా పొందుకున్నాము. So by faith, trusting and accepting Yeshua Messiah as a savior, by repentance for our sins. అయితే ఆ విశ్వాసం ఎలా మనం తండ్రిని యాషు మెస్సీని విశ్వసించి ఆయనని ఒప్పుకొని మన పాపంలని ఒప్పుకోవడం ద్వారా. By believing the gospel and surrendering our lives to Yeshua and getting baptized. అయితే మనము ఆ తండ్రిని మనం విశ్వసించి ఆయన చెప్తున్న ఈ సువార్తను విశ్వసించి మనం బాప్తిజం పొందుకోవడం ద్వారా ఈ రక్షణ So పొందుకున్నాము. according to Acts chapter 16 verse 31 says, అయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే believe in Yeshua and you'll be saved. అయితే యాషుని విశ్వసించండి అప్పుడు మీరు So రక్షింపబడతారు అని whenever ఉంటుంది. we believe with whole heart, whole soul, we'll be saved. అయితే మనం ఎప్పుడైతే మన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనం విశ్వసిస్తామో మనం రక్షింపబడతాము. So we'll go to second topic, that is living faith or active faith. అయితే మనము రెండవ రకమైన విశ్వాసం గురించి చూద్దాం, అది జీవం గల విశ్వాసము. So James chapter 2 verse 17. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. Can someone read? యాకోబు 2:17. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. So when we believe in Messiah in our heart and mind and acknowledge him with our mouth, అయితే మనం ఎప్పుడైతే యాషు మెస్సీని మన మనస్సులోను మన ఆత్మతోను మనము విశ్వసించి మనం మన నోటితో ఆయనను ఒప్పుకుంటామో he dwells in us అప్పుడు మెస్సయ్య మన లోపల నివసిస్తాడు. and makes our faith active. అప్పుడు ఆయన మనలో నివసించి ఏం చేస్తాడంటే మన విశ్వాసానికి జీవం పోస్తాడు. Or in other words, living the belief in our
heads would be seen our lives through our words. అయితే ఇంకో మాటలో చెప్పాలంటే మన విశ్వాసం ఏదైతే మన మనసులో ఉన్న విశ్వాసాన్ని మన జీవంలో మన క్రియ ద్వారా చూపిస్తాడు. So this faith that leads to action and obedience. అయితే ఈ జీవం గల విశ్వాసం ఏంటి అంటే మన క్రియ రూపకంలో మనకు విధేయత, తండ్రికి విధేయత చూపించి క్రియ రూపకంలో చూపించే విధేయత. So we'll move forward with death faith. అయితే మనం ఇంకో రకమైన విశ్వాసం ఏంటంటే మృతమైన విశ్వాసము. So in James chapter 2 verse 19 and 20 says, అయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనము. ఎలోహిం ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? so in this world, if we see today, అయితే ఈ రోజు మనం ఈ లోకంలో చూసినట్లయితే there are a lot of people who believe in Elohim and know him. అయితే చాలా మంది కూడా ఎలోహింని తెలుసుకున్నారు, వాళ్ళు ఆయనను విశ్వసిస్తున్నాం అంటున్నారు. They know the truth, but when we see, they do not show their faith in actions in life for them. అయితే వాళ్ళందరూ కూడా సత్యం అంటే ఏంటో తెలుసు, కానీ మనం వారి జీవితంలో చూసినట్లయితే వాళ్ళది క్రియారూపకంలో ఆ విశ్వాసం So James చూపించట్లేదు. clearly tells that in chapter 2 verse 19 and 20 says the faith is fruitless or dead. అయితే ఇక్కడ యాకోబు వారు చాలా వివరంగా చెప్తున్నారు, క్రియలేని విశ్వాసం అనేది నిష్ఫలము, అది మృతమైనది అని. So we'll move forward with little faith. అయితే ఇప్పుడు మనం ఇంకో రకమైన విశ్వాసం గురించి చూద్దాము, అల్ప విశ్వాసం గురించి So that is తెలుసుకుందాం. Matthew chapter 8 verse 26 says, అది మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనము. చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. we know that at that point the disciples were really scared. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు ఆయన యొక్క శిష్యులు యాశ్వమసి ఆ సమయంలో ఆ తుఫాను వచ్చిన సమయంలో వాళ్ళు చాలా భయం కలిగి ఉన్నారని అర్థమవుతుంది. Yeshua is clearly saying you guys are having little faith. అయితే ఇక్కడ యాశ్వమసి వారికి అల్ప విశ్వాసులు అని చెప్తున్నాడు. So they have seen many miracles in the past of అయితే- Yeshua. అయితే వాళ్ళు గతంలో యాశ్వమసితో సంచరిస్తూ ఆయన చేసిన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు. But even they have witnessed those things when the trouble or when the when the trouble or difficulties come, when they faced it, they were having with little faith. అయితే అవన్నీ చూసినప్పటికీ వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం కొంచెమై అల్ప విశ్వాసంగా మారింది. So in our lives, even when we face difficulties, when we are chaos or have walked with the difficulties and trouble, so we'll be having some little faith. అయితే మనం కూడా ఎప్పుడైతే మన జీవితంలో కష్టకాలం వచ్చినా కానీ సమస్యలు వచ్చినా కానీ మన విశ్వాసం కూడా అల్ప విశ్వాసంగా మారుతుంది. So though we had experienced Yeshua in the past, though we had miracles, so even though at some points we'll be having a little faith. అయితే మన జీవితంలో కూడా మెస్సేవారు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ, ఆయన మన జీవితంలో ఎంతో అద్భుతంగా మనల్ని రక్షించినప్పటికీ మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాము. For example, in the past when Moses led the troop towards the Red Sea, so the people of Elohim, they already passed the 10 plagues. They have seen the wonderful witnesses and miracles of Elohim. అయితే మనం చూసినట్లయితే నిర్గమకాండంలో మోషే ఇజ్రాయిల్ని ఐగుప్తు నుంచి నడిపించినప్పుడు ఆ ఇజ్రాయిల్ అందరూ కూడా తండ్రి చేసిన ఆశ్చర్యకార్యములు అన్నీ చూశారు, కానీ ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు But they were really scared, they were really panicked. వాళ్ళు ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు చాలా భయపడి కంగారు పడిపోయారు. So but eventually Yah has done a miracle and opened the doors there. కానీ తండ్రి అక్కడ అద్భుతంగా సముద్రాన్ని పాయలుగా చీల్చి వాళ్ళని నడిపించాడు. So even in any kind of difficulties or at any point of time, Yeshua, definitely Elohim will be with us. He will lead us. He will open the doors. He will save us. మన జీవితంలో కూడా మనం ఎట్లాంటి సమస్యలో ఉన్నా, ఎట్టి కార్యంలో ఉన్నా కానీ ఎలోహిం మన తోడై ఉంటాడు, మన కోసము ఆ ద్వారాన్ని ఆయన తెరుస్తాడు. So Matthew chapter 17 verse 20 says, అయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. so when we see problems or trails, sometimes we focus on trail, then looking for solution or thinking that the problem is really big. అయితే మనం ఎప్పుడైతే కష్టాలు వస్తామో మనము ఆ కష్టకాలంలో మనం ఆ కష్టం పైన ఫోకస్ చేస్తుంటాం, దాన్ని మనం పెద్దగా చూస్తూ ఉంటాము. So from now onwards, when we have trail, or what should we do?
అయితే కానీ ఇప్పటి నుంచి మనకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మనం ఏం చేయాలి? Should we focus on the problem or should we focus on trail or problem solver? మనం ఆ కష్టం పైన దృష్టి ఉంచాలా లేదంటే ఆ కష్టాన్ని తీర్చే యాషు మెస్సే పైన దృష్టి ఉంచాలా? So we should always focus on problem solver and do not have a little faith. అయితే మనం ఎప్పుడు కూడా ఆ కష్టాన్ని తీర్చే యాషు మెస్సే పైన దృష్టి ఉంచాలి, మనం అల్ప విశ్వాసుల్లాగా ఉండకూడదు. Here the Matthew chapter 17:20 clearly says that even if we are having mustard seed of faith, definitely we'll move a mountain. అయితే ఇక్కడ మత్తయి సువార్త 17:20 చాలా వివరంగా తెలుస్తుంది, మనకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ మనం కొండని సైతం కదుపుతాము అని. So heading towards about great faith. అయితే ఇప్పుడు మనము గొప్పదైన విశ్వాసం గురించి చూసుకుందాం. Matthew chapter 8 verse 10, అయితే మత్తయి సువార్త 8:10 where we can see the faith of centurion. అయితే ఇక్కడ మనము ఆ సైన్యాధిపతి యొక్క విశ్వాసము కనిపిస్తుంది. మత్తయి సువార్త 8:10. యాషువా ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. So when we know the creator, our king, who can do everything, why should we worry? అయితే మన జీవితంలో మన సృష్టికర్త మన రాజు ఎవరు మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు చింతించాలి? Our faith should be like a centurion. మన విశ్వాసము ఆ సైన్యాధిపతిలాగా ఉండాలి. Ask our father what we need. అయితే మన తండ్రిని మనకి ఏం కావాలో మనం అడగాలి. Leave it to him. మనం అడిగి అది ఆయన చేతిలో వదిలేయాలి. Because our father can do everything. ఎందుకంటే మన తండ్రి సమస్తము చేయగలడు. If we face any trial, we should say to the problem, look at it. Do you know who my father is? అయితే మనకి ఎప్పుడైనా ఏదైనా సమస్య కలిగితే మనం ఏం చేయాలంటే ఆ సమస్యను చూసి ఆ సమస్యతో ఇలా చెప్పాలి, నీకు నా తండ్రి ఎవరో తెలుసా అని మనం చెప్పాలి. Tell Satan, do you know my father? Who is my father? అయితే సాతాను మనకు సమస్య కలుగజేసినప్పుడు సాతానుతో కూడా మనం చెప్పాలి, మా తండ్రి ఎవరో నీకు తెలుసా అని మనం సాతాను కనాలి. Who? ఎలా? ఎవరు మన తండ్రి? Our father is a miracle maker who can do everything. మన తండ్రి ఆశ్చర్యకరుడు, ఆయన సమస్తం చేయగలిగిన తండ్రి. Glory to Elohim. Hallelujah. మన తండ్రికే మహిమ కలుగును గాక. So we'll go forward with gift of faith. అయితే మనము విశ్వాసం వల్ల కలుగు బహుమానాలు, ఆత్మీయ విశ్వాసం గురించి చూద్దాము. It's a 1 Corinthians chapter 12 verse 9 to 11. అయితే 1 కొరింథీయులు 12వ 9 to 11. మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నదని, అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. So Messiah promises that he will send a Holy Spirit onto us. What is the Holy Spirit? Holy Spirit is a presence of power and Elohim with the Holy Spirit. అయితే మెస్సే వారు మనందరూ కూడా ఒక వాగ్దానం చేశాడు. ఆయన ఏమని వాగ్దానం చేశాడు? మనందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. So Messiah, పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అంటే తండ్రి యొక్క శక్తి ఇంకా ప్రభావమై ఉన్నది. so Messiah did miracles and apostle has done the miracles also. అయితే మెస్సే వారు ఇంకా అపోస్తలులు కూడా ఆ ప్రతి ఒక్క ఆశ్చర్యకారం ఈ పరిశుద్ధాత్మ ద్వారానే చేశారు. They have healed the sick, వాళ్ళు అనారోగ్యంతో ఉన్న వారిని Raised the స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేపారు, drew out demons, దయ్యంలను పారద్రోలారు, spoke in tongues, వాళ్ళు భాషల్లో మాట్లాడారు, interpreted tongues. భాషలో భావాలను The best తెలియజేశారు. part is Messiah did not just promise to one or two that he will give Holy Spirit. కానీ ఇక్కడ మనం చాలా ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాషు మెస్సే వారు కేవలం ఒక్కరిద్దరికి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తానని చెప్పలేదు. Whoever believes in him and dwells in him will receive the Holy Spirit. అయితే ఎవరైతే మెస్సేని విశ్వసించి ఆయనలో నివసిస్తారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ ఇస్తానంటున్నాడు. Whoever means everyone who believes in this. Everyone includes you, me. అయితే ఎవరైతే అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే యాషు మెస్సేని విశ్వసిస్తారో అందరికి కూడా, అంటే ఆ అందరిలో మీరు నేను మనందరు కూడా పరిశుద్ధాత్మని ఇస్తాను అని వాగ్దానం So ఇచ్చారు. when we have strong faith, even we would be able to heal the sick and drive out the demons. I am not saying this, the Bible saying it. అయితే ఒకవేళ మనకు కూడా అట్టి బలమైన విశ్వాసం ఉన్నట్లయితే మనందరం కూడా అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థతపరచవచ్చు, దయ్యంలోని పారద్రోలవచ్చు. ఇది నేను చెప్పడం లేదు, వాక్యమే చెప్తుంది. Let's move ahead with the 2 Peter chapter 1 verse 5 to 7. అయితే 2 పేతురు 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు.
ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమును సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందును దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ఎలోహిమైన యాషువ మెస్సీయను గూర్చిన అనుభవ జ్ఞానములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. So we should make efforts to add few other attributes. అయితే మనం మన విశ్వాసానికి ఇంకొన్ని అట్రిబ్యూట్స్ క్యారెక్టరిస్టిక్స్ని మనం కలపడానికి ప్రయత్నించాలి. So to our faith, goodness to the goodness, and to the goodness, knowledge to the knowledge, self-control to the self-control, perseverance to the perseverance. అయితే మనం విశ్వాసంకి మంచితనానికి జ్ఞానంకి ఆశా నిగ్రహానికి సహనమును మనము కలపాలి. So all faith, goodness, knowledge, self-control, perseverance, godliness, mutual affection, these are all interrelated, these are all intertwined and significantly influence one another. అయితే మనం చూసినట్లయితే విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము, సహనము, సహోదర ప్రేమ, దయాలత్వము ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇమర్చబడి ఉన్నాయి. విశ్వాసం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. So we'll move ahead with Ephesians chapter 3 verse 17. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగాను మెస్సయ్య మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు ఎలోహిం సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో అనుగ్రహించుటకును. So Messiah dwells in our heart through faith, and one should be rooted, established love, that one should become wholesome. అయితే ఇక్కడ ఏమని ఉందంటే మెస్సయ్య మన లోపల మనం విశ్వసించినప్పుడు మెస్సయ్య మన లోపల నివసిస్తాడు. ఆ నివసించినప్పుడు ఆ పునాది అనేది ప్రేమతో వేయబడుతుంది. ఈ ప్రేమతో వేయబడిన పునాది ఏం చేస్తుందంటే మనల్ని మెస్సయ్యలో సంపూర్ణంగా చేస్తుంది. As we'll see few verses about love. అయితే మనము ఇప్పుడు విశ్వాసంతో ప్రేమ ఎలా ఇమర్చబడి ఉందో కూడా So చూద్దాం. John chapter 14 verse 21. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము, అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. So that is what, how we'll showcase our love to our heavenly Father, by following and keeping his commandments. అయితే ఇక్కడ మనము తండ్రికి ప్రేమ మనం ఎలా వ్యక్తపరుస్తామని ఉంది. ఎలా వ్యక్తపరుస్తాము? మనము ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి మన ప్రేమను తండ్రి పట్ల మనం As వ్యక్తపరుస్తాము. Elohim has given us commandments that keep the Sabbath, keep the feast, keep the Shavuot, these are all commandments. By keeping them, we are loving him. అయితే తండ్రి మనకి ఇచ్చిన ఆజ్ఞలు సబ్బాతు పాటించడము, ఆయన యొక్క పండుగలు పాటించడము, షావుత్ పండుగ పాటించడం, ఇవన్నీ కూడా ఆజ్ఞలే. ఇవన్నీ మనం చేసినప్పుడు మనం తండ్రి పట్ల మనకున్న ప్రేమను కనపరుస్తున్నాము. So we'll move ahead with 1 John chapter 2 verse 3 and 5. అయితే మొదటి యోహాను మొదటి అధ్యాయము Second. 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. So this is, we know that we have to keep his commandments. For example, if my mother instructions with some work, I refuse it. If I say I will not do it, will my mother will be angry or not? అయితే ఇక్కడ దీన్ని బట్టి మనకు ప్రేమ అర్థమవుతుంది. ఉదాహరణకి మా తల్లిగారు నాకు ఒక పని చెప్పారు అనుకుందాం, నేను దాన్ని చెయ్యను అని నేను పక్కన పెడితే మా తల్లికి కోపం వస్తుందా రాదా? So as a human relations, my mother felt so much of sadness. See how our heavenly Father who created us, how much pain does he have? The verse clearly tells that 1 John chapter 2, 3 and 5 that. అయితే మనకి ఇక్కడ ఈ లోకంలో ఉన్న మనము ఈ సంబంధాల్లోనే మా తల్లికి నేను బాధ కలిగించినట్లయితే పరలోకమందున్న మన తండ్రి మనం చేసిన తండ్రి మనం ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన ఎంతగా బాధపడతాడు. Whoever say I know him but does not keep his commandments is a liar. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే ఎవరైతే నాకు తండ్రి తెలుసు అని చెప్పి కూడా ఆయన ఆజ్ఞలు పాటించకపోతే వాడు అబద్ధికుడు అని చెప్తుంది. And truth is not with him.
truth is not with him. ఇంకా అలా చెప్పువాడిలో సత్యము లేదు అని చెప్తుంది. So we'll move ahead with Deuteronomy chapter 11 verse 1. It clearly tells about the commandments also. When you have time, please go through this verse. అయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం మొదటి వచనము మీరు సమయం ఉన్నప్పుడు మీరు చదువుకోండి. So we'll go for faith during hardships. అయితే మనము కఠిన సమయంలో విశ్వాసం ఎట్టి విధంగా ఉండాలో చూద్దాము. James chapter 1 verse 2 to 4. అయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. So here clearly tells that faith we should have patience. So when we are tested, that God is testing our faith. అయితే ఇక్కడ మనకు విశ్వాసంలో ఓర్పు ఉండాలి అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే తండ్రి ఎప్పుడైతే మనం పరీక్షిస్తాడో ఆయన మన విశ్వాసాన్ని ఓర్పుతో పరీక్షిస్తాడు. We all know that when Job had a very great trouble in his life. అయితే మనకు యోబు తెలుసు. యోబు ఎప్పుడైతే ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు He has lost his property, his wealth, his children, everything. He has lost his flocks and everything. అయితే యోబు సమస్తము కోల్పోయాడు. ఆయన ఆస్తిని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆయన కలిసిన యావత్తు సమస్తము అనారోగ్య పాలు కూడా అయ్యాడు. But he never loses faith in Elohim. కానీ అయినప్పటికీ ఆయన ఎలోహిమందు విశ్వాసంని వదలలేదు. Elohim tests us for some time. అయితే ఎలోహిం ప్రతి ఒక్కరిని కూడా మనందరినీ కూడా పరీక్షిస్తాడు. But Job stood firm. కానీ ఆ పరీక్షలో యోబు చాలా స్థిరంగా He నిలబడ్డాడు. was really strong towards Elohim. అయితే ఆయన చాలా బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు తండ్రి By పట్ల. seeing that Elohim gifted him twice, he gave double. He doubled his wealth, doubled his children, double everything. He gave blessed with abundant blessings to Job. అయితే దాన్ని చూసి ఎలోహిం ఏం చేశాడు, ఆయనకి రెండంతలుగా ఆశీర్వదించాడు. సమస్తం కూడా రెండంతలుగా అనుగ్రహించి ఆయనను బహుగా ఆశీర్వదించాడు. Even when he lost, he told only one thing: Elohim gave and Elohim taken away. Blessed be the name of Elohim. అయితే ఆయన సమస్తం కోల్పోయినా కానీ ఆయన ఒకటే అన్నాడు, ఎలోహిం ఇచ్చాడు, సమస్తం తండ్రియే తీసుకువెళ్ళిపోయాడు, ఆయన నామం మహిమపరచబడును గాక అన్నాడు. So when Elohim tests our faith, it doesn't mean that he's taking away everything. He's doubling our blessings, he's doubling our faith, he's doubling our belief. అయితే ఎప్పుడైతే ఎలోహిం మనకు పరీక్షించి మన జీవితంలో ఏదైనా కొన్ని తీసేసినప్పుడు ఆయన మన దగ్గర నుంచి తీసివేశాడు అని అనుకోదు, ఆయన సమస్తం కూడా రెండంతలుగా అనుగ్రహించబోతున్నాడు అని అనుకోవాలి. So glory to Elohim, hallelujah. అయితే మన తండ్రికి Hallelujah. మహిమ కలుగాక. హల్లెలూయా. So the another was James chapter 1 verse 12. అయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై యాషువ తన్ను ప్రేమించు వానికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. So whoever faces the struggles, whoever faces the problems, they are steadfast. So Elohim with them. అయితే ఎవరైతే శోధింపబడతారో వాళ్ళందరూ కూడా ధన్యులు, ఎందుకంటే ఎలోహిం వారితో ఉంటాడు. So whatever we should ask in the name of Yah by faith. అయితే మనం ఏం అడిగినా కానీ మనం ఆయన నామంలో విశ్వాసంతో అడగాలి. So James chapter 1 verse 5 to 8 clearly tells. అయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 8 వచనంలో వివరంగా తెలుస్తుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు ఎలోహింను అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనికి గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ఎలోహిం వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. Okay. So by faith, if we should ask by faith, definitely he'll give. So here the verse clearly tells that there is nothing more important than Elohim knowledge and Elohim wisdom. అయితే మనం విశ్వాసంతో ఏది అడిగినా కానీ తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ వచనంలో మనకు చాలా ముఖ్యంగా మనకి ఏమర్థమవుతుందంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎలోహిం యొక్క జ్ఞానము. Is there anything is greater than Elohim knowledge and wisdom in this world? అయితే ఈ లోకంలో ఎలోహిం జ్ఞానం కంటే ఏదన్నా గొప్పదైనది ఉందా? See, if we ask for knowledge and wisdom, definitely the next thing, righteousness and the riches, everything will come forward.
అయితే మనం ఎప్పుడైతే తండ్రి యొక్క జ్ఞానం అడుగుతామో జ్ఞానంతో పాటు నీతి ఐశ్వర్యము సమస్తం కూడా వెంటనే దాంతో పాటు వస్తూ ఉంటాయి. That we have to ask in the great faith that Matthew chapter 17 verse 20 and Mark chapter verse 5 and 34 clearly tells we should ask with a great faith. కానీ మనము దాన్ని బహు విశ్వాసం చేత అడగాలి. అది మనకు మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను కనిపిస్తుంది. మనం చాలా గొప్పదైన విశ్వాసంతో మనం ఏం అడిగినా బహు బలమైన విశ్వాసంతో తండ్రిని అడగాలి. So if you are faithful towards Elohim, he'll stand by our side. అయితే మనం ఎప్పుడైతే తండ్రికి విశ్వాసం కలిగి మనము నిజాయితీగా ఉంటామో తండ్రి మన పక్షంన ఉంటాడు. Psalms 91 chapter 91 verse 4 to 7. అయితే కీర్తనలు రాసిన పత్రిక 91 అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను. And verse 14 also. 14వ వచనం కూడా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను. So he will cover you with the pinions and under his wings you will be find refuge. అయితే తండ్రి మనల్ని ఆయన రెక్కల చాటున భద్రంగా కాపాడతాడు. మనం విశ్వాసం చూపించినప్పుడు ఆయన మనకు రెక్కల చాటున భద్రంగా కాపాడి రక్షిస్తాడు. You will not fear terror of the night, nor the arrow flies by day. అయితే మనము రాత్రి కలుగు భయంకు భయపడము, పగళ్ళ వేళ ఎగురు బాణం కూడా భయపడము. So no one can do nothing when Elohim stand by your side. అయితే ఎలోహిం మన పక్షంలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. So only thing you need is strong faith. కానీ మనకు అది ఎలోహిం మన పక్షంలో ఉండాలంటే మనకు కావాల్సింది ఒక్కటే, Obey his బలమైన commandments. విశ్వాసం. Obey his commandments. బలమైన విశ్వాసం కలిగి తండ్రి ఆజ్ఞలకు Follow విధేయత his చూపించడం, word. ఆయన యొక్క వాక్కుని అనుసరించడము. So we'll move forward with what faith should not have. అయితే విశ్వాసంలో ఏం ఉండకూడదో తెలుసుకుందాం. Just intellectual agreement that I only believe God, that God is exist. I only believe that Elohim exists. I believe in Elohim. By it's not an oral thing. We have to do it practically. అయితే కేవలము దేవుడు ఎలోహిం ఉన్నాడు అని నమ్ముతాము అని అనడం విశ్వాసం కాదు. And it is not a one day faith. It's not a one time act. అయితే మన జీవితంలో కేవలం ఒక్క దినం నేను విశ్వాసం చూపిస్తాను అంటే కూడా అది విశ్వాసం So కాదు. faith includes విశ్వాసం అంటే belief in Elohim, తండ్రిని నిత్యము that విశ్వసించడము, He exists. ఆయన ఉంటాడు అని నిత్యము He is విశ్వసించడము, ఆయన మంచివాడు అని He విశ్వసించడం, involves in our lives. ఆయన మన జీవితంలో ప్రతిదీ జోక్యం చేసుకొని Trust in సాయం Elohim. చేస్తాడని విశ్వసించడం, ఆయన నమ్మడము. So when life is hard or confusing అయితే మనకు జీవితం ఎప్పుడైతే కష్టంగా ఉంటుందో, or chaos or havoc, అయితే అది మనకు చాలా చిక్కుల్లో పడివేసి So చింత when we are కలుగజేస్తుందో, faithful, అయితే మనం అప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. Elohim will be with us. అప్పుడు ఎలోహిం మన తోడు ఉంటాడు. So in New Testament, faith centers on believing in Yeshua as a savior. అయితే కొత్త నిబంధనలో చూసినట్లయితే విశ్వాసం అనేది యాషు మెస్సీ మన రక్షకుడు అని విశ్వసించడం పైన ఉంటుంది. So patience nothing but faith doesn't have selfish nor proud. అయితే ఈ విశ్వాసం అనేది అది స్వార్థమైనది కాదు, అది గర్వం కూడా కలిగి It's ఉండదు. rooted in truth, అది కేవలం సత్యము, expressed in action and commitment. అది మనం చేసే క్రియలో కనిపిస్తుంది. It is the highest calling for a believer. అది ఒక విశ్వాసికి గొప్పదైన పిలుపు. So let's be all open Hebrews chapter 11 verse 3 to 23. అయితే అందరూ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3 నుంచి 23 వచనాలు So please చదువుకోండి. observe, please do not read. అయితే మీరు తర్వాత చదవండి అది. So by faith we understand that the universe was created by the word of Elohim. అయితే మనకు విశ్వాసం ద్వారా ఏమర్థమవుతుందంటే సమస్త ప్రపంచం కూడా ఎలోహిం ద్వారా ఆయన వాక్కు ద్వారా కలుగజేయబడ్డది అని తెలుస్తుంది. By faith Abel offered to Elohim a more acceptable sacrifice than Cain, and he was commended as righteous. అయితే విశ్వాసం ద్వారా ఏబేలు తండ్రికి అర్పించిన అర్పణ నీతిగా ఎంచబడి ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. By faith Enoch was taken up so that he should not see death. అయితే విశ్వాసం ద్వారా హానోకు సజీవంగా కొనిపోబడ్డాడు మరణం చూడకుండా. By faith Noah constructed an ark for the saving of his household. అయితే విశ్వాసం ద్వారా నోవా ఒక ఓడని ఆయనను ఆయన కుటుంబాన్ని రక్షించడానికి నిర్మించాడు. By faith Abraham obeyed when he was called to go out to a place that he was to receive an inheritance. అయితే విశ్వాసం ద్వారా అబ్రహాము ఆయన ఒక స్థిరమైన పట్టణాన్ని విడిచి వెళ్ళాడు తండ్రి పిలుపుని విని. By faith Sarah herself received power to conceive. అయితే విశ్వాసం ద్వారా సారా కుమారుని పొందుకుంది. By faith Abraham and Sarah blessed as the stars of heaven, as many as innumerable grains of sand by the seashore. అయితే విశ్వాసం ద్వారా అబ్రహాము సారా
ఇస్కరేను వంటి సంతానం, ఆకాశ నక్షత్రముల వంటి సంతానం పొందుకున్నారు. By faith, Abraham, when he was tested, offered up Isaac. అయితే విశ్వాసం ద్వారా అబ్రహాము ఇస్సాకును అర్పించడానికి వెళ్ళాడు. By faith, Joseph became a king to the Egypt. అయితే ఈ విశ్వాసం ద్వారా యోసేపు ఐగుప్తుకి రాజుగా నియమింపబడ్డాడు. By faith, Jacob, when he was dying, blessed each of his sons of Joseph. అయితే విశ్వాసం ద్వారా యాకోబు మరణించేటప్పుడు యోసేపు యొక్క ప్రతి ఒక్క కుమారుని ఆశీర్వదించాడు. By faith, Moses, when he was born, was hidden for 3 months by his parents. అయితే విశ్వాసం ద్వారా మోషే పుట్టినప్పుడు 3 నెలలు తన తల్లిదండ్రుల చేత దాచబడ్డాడు. By faith, he kept the Passover and sprinkled the bed so that the destroyer of the firstborn might not touch them. అయితే విశ్వాసం ద్వారా ఆయన పస్కాను ఆచరించి ఆ రక్తాన్ని ప్రోక్షించాడు వాళ్ళ యొక్క తొలిచూళ్ళు మరణించకుండా ఉండడానికి. By faith, the people crossed the Red Sea as on the dry land. అయితే విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయేలు దాటారు. By faith, the wall of Jericho fell down after they had been encircled for 7 days. విశ్వాసం ద్వారా ఎరికో గోడలు కూలిపోయాయి ఇజ్రాయేలు 7 దినములు దాన్ని చుట్టుముట్టినప్పుడు. By faith, Rahab did not perish with those who were disobedient because she had given a friendly welcome to spies. అయితే విశ్వాసం ద్వారా రాహాబు నశించలేదు, ఎందుకంటే తను ఆ ఇద్దరు గూఢచారులని ఆమె రక్షించింది కాబట్టి. By faith, sun stands still. In Joshua commanded the sun in Joshua chapter 10 verse 12 to 14. అయితే విశ్వాసం ద్వారా యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు నిలిచిపోయాయి. By faith, Elijah called down fire. అయితే విశ్వాసం ద్వారా ఏలియా ఆకాశం నుంచి అగ్నిని పిలిచాడు. By faith, Pentecost coming of the Holy Spirit in Acts chapter 2. అయితే విశ్వాసం ద్వారా పెంతుకొస్తున్నాడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. And all these through commanded through their faith. అయితే ఇవన్నీ కూడా ఎలా జరిగాయంటే విశ్వాసం ద్వారానే జరిగాయి. These are the ancestors what they are trying to teach us with faith. అయితే మన పితరులు మనకు విశ్వాసం ద్వారా ఏం చేయొచ్చు అనేది దీని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. By faith, we are here, we are keeping the Sabbath. అయితే విశ్వాసం ద్వారానే మనం ఇక్కడ సబ్బాతును It's glory to Elohim. Hallelujah. అది తండ్రికే మహిమ కలుగును గాక. By faith, we will be blessed with the Holy Spirit in Shavuot. అయితే ఈ విశ్వాసం ద్వారానే మనం షావోతు పండుగలో పరిశుద్ధాత్మను పొందుకోబోతున్నాము. So are we ready? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Are we ready? మనందరం సిద్ధంగా ఉన్నాము. Say hallelujah. I need loud voice. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Glory to Elohim. మహిమ తండ్రికే కలుగును గాక. So at times I had a little faith. I think most of them you know about our family and our testimonies also. But I think the things will not work. I had a little faith. But later on, Elohim helped me a lot. There was a drastical change in our life. There was a drastical blessings in our life. అయితే ఒకానొక కాలంలో నాకు చాలా అల్ప విశ్వాసం కొద్ది విశ్వాసమే ఉండే మా కుటుంబ పరిస్థితుల వల్ల కొన్ని వల్ల, కానీ తండ్రి చేయి విడవకుండా మా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. So Elohim makes our weakness into strength. అయితే తండ్రి మన బలహీనతను బలంగా మారుస్తాడు. Trials and tribulations can be seen as a blessing in disguise, leading to great blessing and growth. అయితే మనకు వచ్చే సమస్యలు ప్రతిదీ కూడా అది మనకు మన ఆశీర్వాదానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని గొప్పగా చేయడానికి ఉంటాయి. So once again, I thank you one and all అయితే నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఒకసారి కృతజ్ఞతలు for తెలియజేస్తాను. your patience and understanding, ఎందుకంటే మీరు ఓపికతో ఈ వాక్యాన్ని విన్నందుకు. even when I am rumbling also. నేను అంత సరిగ్గా చెప్పకపోయినప్పటికీ మీరు అందరూ విన్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు. Once again, thanks for your patience. అందుకే మీ అందరు కూడా, మీ ఓర్పుకి అందరు కూడా కృతజ్ఞతలు. I thank you, Janardhan uncle and Dayakarana, for giving this opportunity. అయితే జనార్దన్ అంకుల్ దాయకరణ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు కూడా కృతజ్ఞతలు. I would like to ask Uncle Babro uncle to pray for a closing prayer. అయితే చివరిగా ఈ వాక్యం ముగించేటప్పుడు బాబు అంకుల్ ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కృపగలడైన సర్వోన్నతుడా, సర్వాధికారి, మహాగణుడా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవునైనా అది సంభూతుడవైన మా యాశ్వమిస మీ మహిమగల పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రము నాయన. మరి ఇంతవరకు తండ్రి నాయన మా స్నేహితుడైన ఇమాన్యుయల్ గారి కుమారుడైన స్తోత్రం ఓఫీర్ గారు మరి చెప్పిన వాక్యము తెలుసు నాయన. మీ స్తోత్రము నాయన, ఎంతో గొప్పగా నేను ఆనందిస్తున్నాను. అందును బట్టి మీ మహిమగల పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. ఓఫీర్ అని చిన్నారి గారు మరి ఎన్నో ఇలాంటివి చెప్పుచూనైనా అనేకులను తమ తట్టు తిప్పుతూ ఆకాశంలో నక్షత్రముల జ్యోతుల వెలుగులాగా మీ కృప విస్తరింపజేయమని మొరపెట్టుకుంటున్నాం తండ్రి నాయన. మరి గతంలో తండ్రి 94 సంవత్సరముల 1994 సంవత్సరంలో మేము కూడా ఇమాన్యుయల్ గారు నేను
మరి మీ సేవ కొరకై మరి తిరిగారు, మమ్మల్ని పంపించారు, ఎంతోమందిని ఆకర్షింపజేశారు. అందరూ బట్టి మీకు స్తోత్రం నాయనా. బిడ్డలు గొప్పగా ఆశీర్వదించి మరి ఇమానియలు కూడా తండ్రి ఈ రాత్రికాల సమయమున మాట్లాడి సహోదరుల ఐక్యత ప్రేమ కలిగి జీవించేది అతనికి నేర్పించి మరి కృప చూపి అతను కూడా రప్పించి ఈ రీతిగా కొనసాగుడు మీ కృప చూపించుమని బిడ్డను గొప్పగా ఆశీర్వదించి మరి నైనా వివాహం ఘనమైనదని సెలవిచ్చిన ప్రకారం వారి వివాహం కూడా ఘనంగా ఉద్ధరింపజేయగులాగున మీ కృప వాళ్ళ పట్ల చూపించి కృప చూపించుమని ఈ చిన్ని ప్రార్థన మీ మహిమగల పాదమును చెడుతూ మీ కృపచేత కనికరించి కృప చూపి బిడ్డలను నడిపించుమని మా ప్రియుడు రక్షకుడు అయిన ఒక దినాన పరమును నుంచి తిరిగి రాయన మమ్మల్ని అందరినీ కొనిపోనైనా మా పరమపీడు రక్షకుడు మోచకుడైన నజరేయుడైన యాశ్వా మెస్సయ్య నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.